पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం క్లాస్లో మైత్రేయుల వారి గురించి చెప్పుకుంటున్నాం. దాన్ని ఏమన్నారంటే ది లైన్ ఆఫ్ ది బోధిసత్వ అని చెప్పారు మనకి. ది మ్యాన్ హూ మెడిటేట్స్ ఆన్ దిస్ లైన్ seeks ever to enter into the consciousness of all that breathes, and by graded expansion of consciousness to arrive eventually at the all consciousness and to enter into the life of this supreme being. Thus he enters into the life of all within the logoic consciousness. So ఈ లైన్ ఆఫ్ బోధిసత్వాలో ఏం జరుగుతుందంటే, జీవుడుగా ఉన్నటువంటి వాడు ప్రేమగా అందరిలోనూ ఉన్నటువంటి తత్వాన్ని దర్శిస్తూ వాడు అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక తత్వము దాన్ని దర్శించుకుంటూ సుప్రీం బీయింగ్ దగ్గరికి వీడు చేరగలుగుతాడు. ఇక్కడ విషయం చాలా హయ్యెస్ట్ సాధన అన్నమాట ఇది. అది మనకి మాస్టర్ మనకి లార్డ్ మైత్రేయుల వారి ద్వారా ది బోధిసత్వ ద్వారా మనకు అందివ్వబడుతూ ఉంటుంది. అది He broods not so much upon the law as upon the life that is governed by that law. ఈ లా మీద ఎక్కువ ఈయన వర్క్ చేయడం అనేటువంటిది ఉండదు ఎక్కువగా. అంటే మన లైఫ్, దీన్ని మనకున్న కష్టాలు, మనకున్నటువంటి బాధలు, ఇలాంటి అంటే లిపికా లాట్స్ అంటే ఇవన్నీ దీనికి సంబంధం లేదు ఈ వర్క్కి. ఈయన సాధన అలా ఇచ్చుకుంటూ తీసుకెళ్ళిపోవడం ఈయన మనకి ది బోధిసత్వ గారి ద్వారా మనకి జరిగేటువంటిది. ఆ డిపార్ట్మెంట్ అంతా మను గారి డిపార్ట్మెంట్ అదంతా. ఉదాహరణకి వాడికి ఏదైనా జబ్బు ఉంది, ఆ జబ్బులో ఉన్నా కూడా వాడు జాగ్రత్తగా సాధన చేసుకునేటట్టుగా వాడికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటి వారు మను గారు. ఎలా ఉన్నా సరే వాడు దీనిలో సాధనలోకి వాడు వచ్చి చక్కగా నిలబడి ఉండేట్టుగా చేసి పెట్టేవారు మను. కూర్చున్న తర్వాత వాడిని అప్లిఫ్ట్ చేసేటువంటి పని మైత్రేయుల వారు. ప్రేయర్కి వచ్చి కూర్చున్నాడు, ప్రేయర్ చేయగానే వీడిని అప్లిఫ్ట్ చేయడం, వీడికి మొత్తం హయ్యెస్ట్ లింకప్ ఇవ్వడం, ఇదంతా కూడా మైత్రేయుల వారి కార్యక్రమం. వాడికి ఎలా అయినా సరే, వాడికి ఆయాసం ఉంది, లేదా వాడికి ఇంకేదో ఉంది, ఇబ్బంది ఉంది, రాత్రులు నిద్ర పట్టట్లేదు, అయినా వాడిని జాగ్రత్తగా 5 గంటలకో పొద్దున్న 4 గంటలకో నిద్ర పడుతుంది. వాడికి రాత్రి అంతా నిద్ర పట్టదు. వాడు చక్కగా 5:30 కల్లా మళ్ళీ వాడికి మెలకు వచ్చేసేటట్టు చేయడం, వాడికి దగ్గు వచ్చి ఏదో ఒకటి జరిగి అలా ఆరైపోతుంది కదా, సరే ప్రేయర్ చేసుకుని పడుకుందాం అని అనిపించేటట్టుగా చేయడం, వాడు ప్రేయర్ కూర్చోవడం అనేట్టుగా చేసి పెట్టేవారు మను గారు. ఉదాహరణ ఊరికి. అలా మనకి లా గవర్నింగ్గా సృష్టిలో పనిచేస్తున్నటువంటి వారు మను, దాన్ని తయారైనటువంటి ఈ లా ప్రకారంగా ఉన్నటువంటి వాడిని వీడిని అప్లిఫ్ట్ చేసి వీడిని సుప్రీం బీయింగ్కి వీడిని లింకప్ చేయడం అనేటట్టు అంటే మైత్రేయుల వారి కార్యక్రమం. Though love he comprehends, through love he comprehends, and through love he blends himself first with his ego. Through love he comprehends. ఎవరైతే సాధన చేసుకుంటుంటారో వాడు ప్రేమ ద్వారా ఇతరులను అర్థం చేసుకుంటాడు. ఏదో అరిచేసాడు, వాడు పొరలేదండి అని వాడు అంటే ఏమోనండి, ఏదో టెన్షన్లో ఉండుంటాడు, మామూలుగా అంత కోపం పడడు, కానీ ఈరోజు ఎందుకు అంత కోపంగా ఉన్నాడో మనం
అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఆఫీసర్ అయ్యాడు. వాడు ఆఫీస్‌లో కూడా చాలా ప్రెషర్ ఉంటుంది వాడికి. మేబీ సమ్ ప్రెషర్ ఇన్ ద ఆఫీస్. అదర్‌వైజ్ వాడు అట్లా మాట్లాడలేడు. మనం అట్లా అనుకోవడం తప్పు. మనం ఇలా ఒక ఇది ప్రేమ చేత ఇతరులను అర్థం చేసుకోవడం అనేటువంటిది వీడికొస్తుంది. ఇలా అర్థం చేసుకుంటున్నట్టు అంటే వాడికి మైత్రేయుల వారి శిక్షణ ఉంది అని అర్థం. నెక్స్ట్ హీ బ్లెండ్స్ హిమ్సెల్ఫ్ ఫైండ్ విత్ హిస్ ఈగో. వీడి ఈగో తోటి లింకప్ అవుతాడు ఫస్ట్. దెన్ విత్ హిస్ మాస్టర్. తర్వాత వాడు మాస్టర్ తోటి లింకప్ అవుతాడు. డైరెక్ట్గా మాస్టర్ తోటి లింకప్ అవ్వదు. ఎందుకంటే మాస్టర్ ఏం టీచ్ చేస్తున్నారో వీడికి తెలియాలి. లేకపోతే గందరగోళం అయిపోతుంది బుర్రలో. అందుకని వీడు ఈగో తోటి లింకప్ అయితే ఈగో తోటి కనెక్టివిటీ మాస్టర్కి ఎస్టాబ్లిష్ అయ్యి చేసుకోవడం అనేటువంటిది ఈజీ. మన మెంటల్ ప్లేన్ యాస్ట్రల్ ప్లేన్ తోటి మనం మాస్టర్ తోటి లింకప్ అయితే కనుక అది మనకి బాధపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం ఇవన్నీ వీటిలో ఈ లోవర్ ట్రయాంగిల్లో ఉండేటువంటి ఆలోచనలతో వీటితో ఎక్కువ మనం సతమతం అయిపోతుంటాం కదా. మాస్టర్ గారు మాట్లాడే మాట మనకి అర్థం కాదన్నమాట. అందుగురించి ఈగో తోటి లింకప్ అయ్యేటికి ఇవన్నీ అంటే ఇంట్లో ఏ ఏ శబ్దాలు లేకుండా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మాట్లాడేటువంటి మాట మనకు చక్కగా ఎలా అయితే అర్థమవుతుంటుందో అలా మన ఈగో తోటి లింకప్ అయినప్పుడు అప్పుడు మనకు మాస్టర్ యొక్క వాయిస్ మనకు వినపడుతుంది. అందరికీ వినపడుతుంది. ఇదేం పెద్ద ఇది కాదు, విషయం కాదు. అని ఎవరికి ఏంటి ఇచ్చేద్దాం అనుకునేది వాళ్ళకి వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనకి మన ఈగో తోటి లింకప్ అయినప్పుడు మాస్టర్ గారి వాక్ మనకి వస్తుంది. విత్ హిస్ గ్రూప్. నెక్స్ట్ విత్ హిస్ గ్రూప్ ఈగోయిక్. వీడు ఫస్ట్ ఈగో తోటి కనెక్టివిటీ రావాలి. నెక్స్ట్ వీడి గ్రూప్ ఈగోయిక్ తోటి వీడికి లింకప్ వస్తుంది. అండ్ దెన్ విత్ ఆల్ గ్రూప్స్ టిల్ ఫైనల్లీ హీ ఎంటర్స్ ఇంటూ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డైటీ హిమ్సెల్ఫ్. ఫస్ట్ వీడి రే గ్రూప్ తోటి, తర్వాత మిగిలిన రేస్ తోటి, వీళ్ళందరితోటి వీడికి లింకప్ వచ్చేసింది. అప్పుడు వీడి డైటీ కాన్షియస్నెస్ తోటి వీడికి లింకప్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ది హైయెస్ట్. అది జరిగేటువంటిది. ఇదంతా మైత్రేయుల వారి కార్యక్రమం. ఇదంతా దాన్నే ది బోధిసత్వ అని చెప్తారు మనకి. నెక్స్ట్ ఈస్ ది లైన్ ఆఫ్ ది మహా చౌహాన్. దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ మైండ్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆఫ్ సైన్స్. ఇట్ ఈస్ ద లైన్ అబ్స్ట్రాక్ట్ మైండ్. లైన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మైండ్ అంటే మనలో ఈ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అన్నటువంటిది పనిచేస్తుంది సరే. నేనున్నాను, ఈ కాన్షియస్నెస్ మనలో వ్యక్తీకరణ అవుతుంది సరే. దాన్ని ది మహా చౌహాన్ అన్నారు దాన్ని, ఆ ఆస్పెక్ట్. అండ్ ఆఫ్ ఆర్కిటైపల్ ఐడియాస్. అదే మనలో ఇట్ ఈస్ ద లైన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మైండ్ and of archetypal ideas. The man broods not so much upon the law, not so much upon the life, as upon the effects of both in manifestation and upon the reason why. ఈ ఈ లైన్ ఆఫ్ మహాచౌహాన్లో ఉన్నటువంటి వాడు వీడు ఎక్కువగా ది ఆలోచనలు ఏంటంటే కనుక నాట్ సో మచ్ అపాన్ ది లైఫ్, నాట్ అపాన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్, యాజ్ అపాన్ ది ఎఫెక్ట్స్ ఇన్ బోత్ ఇన్ మేనిఫెస్టేషన్ అండ్ అపాన్ ది రీజన్ వై. సృష్టి ఈ విధంగా వ్యక్తమైంది, ఈ విధంగా సృష్టి ఉండటం కారణం ఏమి, సృష్టిలో ఈ విధమైనటువంటి లాస్ ఏ విధంగా వర్తిస్తున్నాయి అన్నటువంటిది ప్రధానంగా తెలుసుకుంటూ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా మహాచౌహాన్ కింద వర్తిస్తుంది. అంటే సృష్టిలో మనకి యాపిల్ పైనుంచి కింద పడింది. ఎందుకు కింద పడింది అది? ఇదేమిటి అది పైనుంచి కింద ఎందుకు పడాలి అని ఆలోచించారు చూసారా? దట్ ఈస్ ది మహాచౌహాన్ ఆస్పెక్ట్. సృష్టిలో ఈ గవర్నింగ్ లాస్ ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఈ మహాచౌహాన్ ఆస్పెక్ట్ అన్నమాట. సృష్టిలో అగ్ని ఎలా పుడుతోంది, లేదా ఎలక్ట్రిసిటీ ఎలా వర్తిస్తుంది, లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనం తప్పుగా తెలుసుకుంటున్నాం. అది నిజానికి ఇది లవ్ ఆస్పెక్ట్. అది ఒక ఫోర్స్ అనేటువంటిది భూమి మీద పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇలా వీటన్నిటి గురించి కూడా ఇది దాని గురించి తెలుసుకోవడానికి దానిలో పనిచేస్తున్నటువంటి అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నమాట. అంటే దీని నుంచే దానికి లింకప్కి వెళ్ళాలి మనం. ఈ రకంగా పనిచేస్తూ, ఈ రకంగా ఆలోచిస్తూ ముందుకి తీసుకెళ్లేటువంటి తత్వాన్ని అంతా కూడా ది మహాచౌహాన్ ఆస్పెక్ట్ అని చెప్తున్నారు. అండ్ ద రీజన్ వై ద మ్యాన్ ఆన్ దిస్ ఫైవ్-ఫోల్డ్ లైన్ ఎవర్ ఆస్క్స్ వై అండ్ హౌ అండ్ వెన్స్ అండ్ సీక్స్ టు సింథసైజ్. అదే వాడు అడుగుతారు కదా మన భృగువల్లిలో, అదే మనకు వస్తుంది. వరుణం పితరముపససార. ఈ భృగు అడుగుతుంటాడు వరుణుడు, ఏమిటిది ఏమిటిది ఏమిటిది, ఈ అన్నం బ్రహ్మే దివ్య జనది భౌతికమైనటువంటి లోపం అంతా ఏమిటిది, ఇది ఎలా వర్తిస్తుంది ఏమిటి, ఇదంతా చెప్తుంటారు. అప్పుడు ఆయన మళ్ళా లోపల సాధన చేసుకుంటే అది ప్రాణో బ్రహ్మే దివ్య జానది, ఇదంతా కూడా ప్రాణమయ కోసమునకు దానికి అనుగుణంగా ఇది పనిచేస్తుంది.
అంటే ఇది ఈ రకంగా తెలియబడటం అంతా కూడా మహా చౌహాన్ ఆస్పెక్ట్ అని చెప్పారు మనకి. కనుక దీన్ని ఏమన్నారు, ఫైవ్ ఫోల్డ్ లైన్ ఎవర్ ఆస్క్ వై అన్నారు. దాన్నే తైత్రీయము అని చెప్పారు. ఇందులో చెప్పేదంతా కూడా ఫైవ్ ఫోల్డ్ ఆస్పెక్ట్గా చెప్తారు. అందులో అంతా కూడా తైత్రీయోపనిషత్తు అది ఫైవ్ ఫోల్డ్ ఆస్పెక్ట్ అనమాట. అది ఇక్కడ ఫైవ్ ఫోల్డ్ లైన్ ఎవర్ ఆస్క్ వై అండ్ హౌ అండ్ వెన్స్ అండ్ సీక్స్ టు సింథసైజ్. ఇవన్నీ కూడా ఈ ఫైవ్ ఫోల్డ్ ఆస్పెక్ట్లు అంటే సృష్టిలో ఉన్నటువంటి వీటన్నిటిని, అంటే మనలో ఉన్నటువంటి 5 కోశములు, వీటిని సింథసైజ్ చేసుకోగలగటం అంటే మనకు రావాలి. సింథసైజ్ చేసుకోవడం రావాలి అంటే ముందు భౌతికమైనటువంటి లోకం, ఈ దేహం అనేటువంటిది ఎలా వర్తిస్తుంది మన బాడీలో, ఈ బాడీ ఎలా పనిచేస్తుంది, ఏమిటి ఇందులో ఉన్నటువంటి సెల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏమిటి అసలు ఈ దేహం ఇలా పనిచేయడానికి గల కారణం ఏమిటి అంటే మనం ప్రశ్న వేసుకుంటే ఇలా ఒక్కొక్క స్టేజ్కి అలా పైకి వెళ్తే మనం అన్నమయ కోసంకి వెళ్తాం. ఇది చాలా సైన్స్ ఇదంతా కూడా. ఆ రకంగా మనం లింకప్ అవుతాం అనమాట. అన్నమయ కోసం నుంచి ఆనందమయ కోసం. దాన్ని ఏమన్నారంటే ఫైవ్ ఫోల్డ్ లైన్ ఎవర్ ఆస్క్ వై. ఇది ఎప్పుడు కూడా ఏమిటి ఏమిటి అనేటువంటిది తెలుసుకొనుట అనేటువంటిది ఎప్పుడు వర్తించాలన్నమాట. ఎప్పుడు కూడా ఇది ఏమిటి అని తెలుసుకుందాం అని మనకు వర్తిస్తుంటే అప్పుడు మనకు తెలియబడుతుంది. తెలుసుకుందాం అనేటువంటి దృష్టి లేదనుకోండి, మాస్టర్ జ్వాల్కుల్ గారు ఇన్ని గ్రంథాలు రాశారు, అది ఏమిటి తెలుసుకుందాం అనేటువంటిది ప్రశ్న మనలో వస్తుంటే మనకి తెలియబడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక వై అనేటువంటిది ఎప్పుడు కూడా వర్తిస్తుందంటే ఇదంతా కూడా అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నిటికీ వై అనేటువంటి ప్రిన్సిపల్ మనం వేసుకుంటూ మనం వెళుతుంటే మనం ఆ పై స్టేట్కి మనం లింకప్ అవుతాం అనమాట. అదంతా కూడా మహా చౌహాన్ ఆస్పెక్ట్. ఫ్యాక్ట్స్ ఇన్ మ్యాన్ అదే ఎవర్ ఆస్క్ వై టు కాంప్రహెండ్ అండ్ టు మేక్ ద ఆర్కిటైపల్ అండ్ ఐడియాస్ ఫ్యాక్ట్స్ ఇన్ మేనిఫెస్టేషన్. అప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అనేటువంటిది మనకు తెలుసు. ఈ ఒకే ఒక తత్వం ఈ భూమి మీదకి ఎలా వ్యక్తీకరణ అయింది అంటే మనకు బాధపడాలి. ఏదో ఉండిపోతుంటే నీ ఇష్టం ఉంటే ఉండండి, సృష్టిలో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కానీ తెలుసుకుని వర్తిస్తుంటే చాలా బాగుంటుంది. మనం ఏదైనా అమెరికానో ఎక్కడికో వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉండేటువంటి లాస్, అక్కడ ఉండేటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ తెలుసుకుని ఇదా వీళ్ళ సెక్రటేరియట్, ఇదా వీళ్ళది వైట్ హౌస్ అని ఇలా మనం తెలుసుకుని చూస్తే చాలా బాగుంటుంది. అమెరికా వెళ్ళాం, నువ్వు వైట్ హౌస్ చూసావు అన్నాడు అనుకోండి వాడైనా, అదేమిటండి వాడు ఏదో తెల్ల రంగు వేసిన బిల్డింగ్ చూసి అదే వైట్ హౌస్ అది నేను చూశాను అన్నాడు అనుకోండి, అది అంత నవ్వుగా ఉంటుందో అలాగే సృష్టిలో మనం వర్తిస్తూ ఈ చోట్లో పనిచేస్తున్నటువంటి లాస్ ఇవన్నీ మనం తెలుసుకోకుండా మనం జీవించేస్తే అది అలా ఉంటుంది. అలా కాదు. To comprehend and to make the archetypal ideas facts in manifestation, he broods on the ideas as he senses them. సో వీడికి వచ్చినటువంటి దాన్ని బ్రూట్స్ అంటే దాన్ని బాగా మనం మదనం చేయాలి. మనకి అర్థమైంది అంటే వాడికి వచ్చినటువంటి ప్రశ్నని మన్నం చేశాడు కదా. అక్కడ భృగు మన్నం చేశాడు. అప్పుడు వరుణుడు నువ్వు మన్నం చేయని చెప్పాడు, కానీ నువ్వు ఇది దాన్నే తపస్సు చేయుటగా చెప్తారు. దాన్ని మనకి వేద విద్యలో ఏమని ఇస్తారంటే దాన్ని తపస్సు చేయటంగా చెప్తారు. ఇక్కడ అన్నారు హీ బ్రూడ్స్ అని అన్నారు. అది ఆన్ ది ఐడియాస్ యాజ్ హీ సెన్సర్స్ దమ్ హీ ఎయిమ్స్ ఎట్ కాంటాక్టింగ్ ద యూనివర్సల్ మైండ్. అప్పుడు వీడికి ఇదంతా దేని చేత వర్తిస్తుందో ఆ యూనివర్సల్ మైండ్ తోటి వీడి కనెక్టివిటీ అంటుంది వీడు పనిచేస్తాడు. ఎట్ registering its secrets from it and giving them expression. It is the line of business organization, the line also in which the artists, musicians, scientists, and the workers of the world have their place. ఇందులో ఎందుకు ఈ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా వర్తించేటప్పుడు ఈ లింకప్గా వీళ్ళు వర్తిస్తుంటే ఆ దివ్యత్వం వీళ్ళ యొక్క చిత్రించే దాంట్లో ప్రతిబింబించాలి. అది బాగుంటుంది ఆర్ట్. వాడికి ఎన్ని అవార్డులు వచ్చాయి, అదే ఎన్ని అవార్డులు అందుకుని నేను పాట పాడుతున్నారు అనేటువంటిది కాదు. ఆ దివ్యత్వము వీడి ద్వారా వ్యక్తీకరణ అవ్వాలి. అక్కడ అన్నమయ్య పాట వీడు పాడుతున్నాడు అనుకోండి, అదిగో అల్లదిగో అని, అప్పుడు ఆ దివ్యత్వం వీడి వాక్కు ద్వారా వ్యక్తీకరణలోకి రావాలి. అది అబ్స్ట్రాక్ట్, అది వీడి ద్వారా మేనిఫెస్ట్ అవ్వాలన్నమాట. అందు గురించి అలా మేనిఫెస్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా దోహదపడతాయి. అందు గురించి మహా చౌహాన్ ఆస్పెక్ట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇవి ఆర్ట్, ఇవన్నీ మ్యూజిక్, ఇవన్నీ నేర్చుకుంటే వాళ్ళు చాలా తొందరగా అప్లిఫ్ట్ అవుతారు. సో అందు గురించి సాధనలో ఉన్నటువంటి వాళ్ళం మనం వీటిలో ఏదో ఒక క్యారెక్టర్ మనం కొంచెమైనా మనం డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అంటే ఒకటి ఆర్ట్, అదిలో బొమ్మలు వాళ్ళ వరకే అని అనుకోకండి, ప్రతి వాళ్ళం కూడా మనం కొంత సాధన చేయాలి. మనం ఆర్టిస్ట్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, కొంచెం మనం సాధన. సైంటిస్ట్ అండ్ ద వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ హ్యావ్ దేర్ ప్లేస్. The spirits of love and activity pass much time
in each of its 5 departments. The spirits of love and activity. So, these spirits of love, activity, ivanni kuda pass much time in each of its 5 departments before passing onto the lines of love and of power. సో ఈ 5 స్టేట్స్లోకి వీళ్ళు ఇలా ట్రావెల్ చేసుకుంటూ ది పవర్ అన్నటువంటి అంటే ద విల్ ఆస్పెక్ట్లోకి వీళ్ళు చేరడం అనేటువంటిది ఉంటుంది. ఇన్ మెడిటేషన్ ది మ్యాన్ టేక్స్ సమ్ ఐడియల్, సమ్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ప్లాన్, సమ్ ఫేజ్ ఆఫ్ బ్యూటీ అండ్ ఆఫ్ ఆర్ట్, సమ్ సైంటిఫిక్ ఆర్ రేషియల్ ప్రాబ్లమ్, and by brooding over it and by the employment of lower mind finds out all that can be known and sensed. సో మనం సాధనలో కూర్చున్నప్పుడు మనం ఆల్ దట్ క్యాన్ బి నోన్ అండ్ సెన్స్డ్ అన్నటువంటిది మనం సిద్ధించగలుగుతాం. ఎప్పుడు మనం ఒక సమస్య తీసుకున్నాం, ఈ కరోనా అన్నటువంటి ఒక సమస్య తీసుకుని మీరు మెడిటేషన్ చేయండి, మీకు చక్కగా దానికి కావాల్సినటువంటి విషయములన్నీ కూడా మీకు ఇలా బోధపడిపోతాయి. అంతే అంతే ఏదో మనకు అర్థం కాని విషయం అన్న ఇలాంటిది ఏమీ ఉండదు. మనకి సృష్టిలో అన్నటువంటిది ఏదైనా సరే, ఒకటి మీరు ప్రాబ్లం కానీ ఒక ఏదైనా సృష్టిలో పనిచేస్తున్నటువంటి ఒక లా కానీ మీరు తీసుకుని మీరు ఇలా ఏమిటిది అంటుంది మీరు ప్రశ్న వేసుకుని మీరు కూర్చుంటూ ఉండాలి. మనం ది లా ఆఫ్ ది మహాచౌహాన్ లైన్ ఆఫ్ ఇది ఏంటంటే, ఏదైనా సరే మీరు ఒకటి ప్రశ్న వేసుకుని మీరు మెడిటేషన్లో కూర్చోండి రోజు. ఆ ప్రశ్నలోకి మీరు అలా బ్రూడ్ అయిపోతారు, లోపలికి అలా చొచ్చుకుని అలా వెళుతుంటారు. అలా చొచ్చుకుని వెళ్ళిపోయి మీకు దాని యొక్క లింకప్ మనకి దాని ద్వారా మనం ఆ అంతర్యామితో మనం లింకప్ అవ్వగలుగుతాం. అది మహాచౌహాన్ ఆస్పెక్ట్గా చెప్పారు. Then, having done all that, he seeks to raise the consciousness still higher till he taps the source of illumination and gains the light and information required. అక్కడికి లింకప్ అవుతుంది. అంటే ఇదంతా చోట్ల నుంచి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందో ఆ లైబ్రరీకి వీడు లింకప్ అవుతారు. అదే మనకి చెప్తారు కదా మాస్టర్ గారిని, అన్పబ్లిష్డ్ బుక్స్ ఒక లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీకి నన్ను తీసుకెళ్ళారు అని చెప్పి మనకు రాస్తారు. ఆ లింకప్ మనకు వస్తుంది అన్నమాట. చోట్ల ఒక లైబ్రరీ ఉంది, అక్కడ అన్పబ్లిష్డ్ బుక్స్ అన్నటువంటి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, ఇంకా పబ్లిష్ అవ్వకుండా ఉండిపోయినటువంటి బుక్స్ అని కూడా. ఆ లైబ్రరీలో మనకు మెంబర్షిప్ ఇవ్వబడుతుంది. ఈ రకంగా సాధన చేసుకుంటూ వెళ్తాం. ఏమిటిది ఇలా ఇలా ఎందుకు ఉంది, భూమి 365 రోజులకే ఎందుకు చుట్టూ తిరిగి వస్తుంది, ఒక ప్రశ్న వేసుకుని మీరు కూర్చోండి అంతే మెడిటేషన్. అలా దాన్ని అలా మీరు ప్రశ్న వేసుకుని ఇలా మీరు వెళుతుండండి. దాని 7 రోజులే ఎందుకు ఉన్నాయి, అందులో మొదటిది సండే అని ఎందుకు పెట్టారు, ఇలా ఏదో మీ ఇష్టం. ఒక ప్రశ్న వేసుకుని దాన్ని అలా తపస్సు చేస్తున్నట్టుగా అలా కూర్చొని మెడిటేషన్ చాలా హయ్యెస్ట్ లింకప్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. అది అంటే ఈ అబ్స్ట్రాక్ట్ దానికి ఈ లోవర్ థింగ్ నుంచి దాన్ని మనకి లింకప్ చేసేటువంటి తత్వం అంతా కూడా మహాచౌహాన్ ఆస్పెక్ట్. అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం. He mounts likewise by entering into the consciousness of those greater than himself. అది సో ఈ రకంగా చేయడం చేత వీడు ఏంటంటే వీడికన్నా హయ్యర్ థింగ్ ఆర్ హయ్యర్ వాళ్ళతో వీడికి లింకప్ ఏర్పడుతుంది. దీనివల్ల ఎందుకంటే వాళ్ళు చదువుకునేటువంటి సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నారదుల వారు ఎలా అయితే అక్కడ గేట్ దగ్గర కూర్చుని ఆయన వాళ్ళు చదువుకునేటువంటి విషయములన్నీ విని దానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఇవ్వబడేటువంటి దాన్ని ఆయనకు ఉపదేశం అనేటువంటిది ఎలా అయితే ఆయన పొందేశారో అలా హయ్యెస్ట్ దాంతో వీళ్ళకి లింకప్ వచ్చేస్తుంది. హిమ్సెల్ఫ్ నాట్ సో మచ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లవ్ యాజ్ ఫ్రమ్ అడ్మైరేషన్ అండ్ జాయ్ ఇన్ దేర్ అచీవ్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ దే హ్యావ్ గివెన్ టు ద వరల్డ్ and devotion to the same idea that impels them to action. సో మనం నిజంగా చాలా ఆనందపడిపోతాం, చాలా సంతోషపడతాం. ఎందుకంటే తెలియట్లేదు కాబట్టి మనం చాలా బాధపడతాం. చేసుకునేటువంటి పనులు కానీ మనం పొందుతున్నటువంటివి కానీ ఇవన్నీ మనం ఎప్పుడు చూసినా మనం ఒక రకమైన డిసప్పాయింట్మెంట్, ఏదో ఎంత పొందినా ఇదే ఇలా ఏవో ఉంటాం. అసలు మన లైఫ్ అంతా కూడా ఎన్నాళ్ళు మీరు పూర్తిగా సంతోషంగా మీరు రోజులు గడిపారండి అని ప్రశ్నించాం అనుకోండి, ఎక్కడ సార్ అంటాడు. అదే మన భాగవతంలో స్టార్ట్ అవుతుంది కదా మన. కనుక అలా కాకుండా ఈ లింకప్ తెలిసినటువంటి వాడు హీల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. అంటే చోట్లో ఈ లాస్ ఇవన్నీ ఎలా వర్తిస్తున్నాయి ఇవన్నీ కూడా వీడికి పూర్తిగా చక్కగా ఆ సోర్స్ తోటి వీడికి లింకప్ వచ్చేస్తుంది. దాంతో చక్కగా వీడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందినవాడు అవుతాడు. మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలి అంటే మహాచౌహాన్ ఆస్పెక్ట్. చౌహాన్స్ అంటే మంచి జ్ఞానవంతులు అని అర్థం. వాళ్ళందరికీ కూడా హయ్యర్ మహాచౌహాన్ అది అన్నమాట ఇక్కడ అర్థం. చౌహాన్స్ అంటారు అన్నమాట. అంటే సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం పూర్తిగా వెచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఈయన మాస్టర్.
Therefore, you will see from even the most superficial study of the above 3 lines are apparent. It is that all the sons of men are rising. మనకి ఉదాహరణ చెప్పడానికి ఒకటే ఉన్నా కానీ అందులో మూడుగా ఎలా ఉందో చూసారా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఈ మూడిటి ద్వారా మనం అదే స్థితికి వెళతాము. కానీ ఇందులో మూడుగా ఉన్నాయి. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే. ఎలా అయితే మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తే అంతా ఓ నీరే అదంతా కూడా. కానీ ఏ నీరుకి ఆ నీరు మీకు తేడా కనబడుతుంటుంది చూసారా అని చెప్పి ఎలా అయితే వాడు ఆ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. ఇదిగోండి ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి జలాలు అని చెప్పి చూపిస్తాడు కదా. అలా ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ ఇది ఉన్నాయి మనకి. ఆఫ్ మెన్ ఆర్ రైజింగ్ ఈవెన్ ది వన్స్ సో యాప్ట్ టు బి despised, who are the active workers of the world, may, in their place and through their devotion to the ideals of work or science or even of business organizations, he just as far advanced as the more highly considered ones who demonstrate more patiently the love aspect of the divine self. The love aspect of the divine self. అది మనం సరిగ్గా వ్యక్తీకరణ అవుతుంది. అది మనకి ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. ఇది సాధన చేసుకుని మనం ఆ డివైన్ లవ్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది మన ద్వారా వ్యక్తీకరణ అవుతుంది. అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి జీవుల్ని మనం చూడాలి. అదే మనం చాలా అద్భుతంగా మనకి నిశేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో చెప్తారు కదా ఆయన. ది క్రైస్ట్ ప్రిన్సిపల్ ఇలా చేతులు ఇలా చాపి ఆయన చూస్తుంటారు. ఎంత అద్భుతమైనటువంటి దాని గురించి వర్ణన ఇచ్చారు మనకి. సో అది మనకి ఆ రకమైనటువంటి డివైన్ లవ్ మనకి అందాలి. ఈవెన్ ది వన్స్ సో యాప్ట్ టు బి డిస్పైజ్డ్, who are the active workers of the world. యాక్టివ్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే సృష్టిలో చక్కగా ఈ కార్యక్రమం అంతా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు మే ఇన్ దేర్ ప్లేస్ అండ్ త్రూ దేర్ డివోషన్. దేర్ ప్లేస్ మనం ఉంటున్నటువంటి స్థితుల నుంచి అండ్ విత్ దేర్ డివోషన్ మనం చక్కగా డివోషనల్ ఆస్పెక్ట్ బాగా డెవలప్ చేసుకోవాలి. అండ్ త్రూ దేర్ డివోషన్ టు ద ఐడియల్స్ ఆఫ్ ది వర్క్ ఆర్ సైన్స్ ఆర్ ఈవెన్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పని చాలా డివోషనల్గా చేయాలి. చాలా మనం అంటే డివోషన్ అంటే కేవలం పూజకిను దైవారాధనకి అని మనం అనుకోకూడదు. మనం చేసేటువంటి ప్రతి పని కూడా మన మహాచౌహాన్ ఆస్పెక్ట్, అది బాగా గుర్తుంచుకోండి. సో మహాచౌహాన్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఎందుకంటే మనం లింకప్గా తీసుకుని వెళితే ఒక బ్యాంక్లో పనిచేసేటువంటి వాడు ఉన్నాడు. వాడు అందరికీ ఎంతోమందికి డబ్బులు ఇస్తూ ఉంటాడు, తీసుకుంటుంటాడు, ఇదంతా కూడా జరుగుతుంది. వాడికి ఇవ్వడం చేత వాడి డబ్బే వాడికి ఇస్తాం మనం. మన సొంత డబ్బే మనం ఇవ్వట్లేదు. కానీ వాడి డబ్బు వాడికి ఇవ్వడం, వాడి కష్టం వాడికి తీరడం, తద్వారా వాడు ఆనందం పొందడం ఇదంతా కూడా వాడు ఆ లింకప్ వాడొచ్చి మనతో షేర్ చేసుకుంటాడు. కరెక్ట్గా ఆ రోజు డబ్బులు చాలా అవసరమని మీరు వెంటనే నన్ను ఇచ్చేసారు, నాకు లేవు ఈ డబ్బులు అని అనుకుండా మీరు వెంటనే ఇచ్చారని వాడు ఏదో సంతోషపడతాడు. సో విత్ దట్ విల్ గెట్ ఎ లింకప్ విత్ ది హయ్యర్ ఆస్పెక్ట్ అన్నారు. సో ఆ రకంగా మనకి సృష్టిలో చేసేటువంటి ప్రతి పని కూడా మనం దాన్ని డివోషనల్ ఆస్పెక్ట్గా మనం చేసుకుంటూ వెళితే మనకి మహాచౌహాన్ ఆస్పెక్ట్ అంటే మనకి లింకప్ అవుతుంది. బిజినెస్ కానీ మనం చేసేటువంటి వర్క్ కానీ ఇవన్నీ కూడా ఒక డివోషనల్ ఆస్పెక్ట్గా మనం చేయాలి. డిజైర్ ఆస్పెక్ట్గా చేయకండి. ఎప్పుడు కూడా మనకి ఈ పని చేస్తే డబ్బు వస్తుంది అని చేయకండి. ఒక డివోషన్, వాళ్ళందరికీ కూడా మనం ఒక మంచి పని చేయగలుగుతున్నాం. అందరికీ కూడా చక్కగా అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు మనం టకటగా ఇవ్వగలుగుతున్నాం. అంటే ఎంత ఇది అవసరం తీరుతుంది కదా మనం ఇచ్చేటువంటి డబ్బు, వాడి డబ్బే వాడికి, మన డబ్బే మనం ఇవ్వట్లేదు బ్యాంకులో కూర్చొని. కానీ అదొక డివోషనల్గా మనం వాళ్ళతో ప్రేమగా మనం ఇస్తుంటే ఒక డివోషనల్ ఆస్పెక్ట్గా అది మనకి లింకప్కి తీసుకెళ్తున్నాడు. అది మనకి ముఖ్యంగా ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. హీ జస్ట్ యాజ్ ఫార్ అడ్వాన్స్డ్ యాజ్ ద మోర్ హైలీ కన్సిడర్డ్ వన్స్ హూ డెమాన్స్ట్రేట్ మోర్ పేషెంట్లీ ది లవ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్ సెల్ఫ్. Forget not that activity is just as divine and just as fundamentally as expression of the All Father as love in sacrifice, and even more so than what we now know as power. మనం దాన్ని పవర్గా మనం అర్థం చేసుకుంటున్నాం, కానీ అది ఒక లవ్ ఆస్పెక్ట్. పవర్ అనేటువంటి దేని చేత, ఇంట్లో పెద్ద అనేటువంటి వాళ్ళకి దేని చేత ఇవ్వబడుతుందంటే ఇట్ ఈస్ ది లవ్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మేనిఫెస్టింగ్ ఆర్ దట్ ఈస్ గివింగ్ దెమ్ ది పవర్ టు కంట్రోల్. సో మనం ప్రేమ చేత మనం అందరినీ కూడా మనకి మంత్రజాలంలో చెప్పినట్టుగా ప్రేమ చేత మనం ఇది చేయగలం అనుకుంటుంది. అదే మనకి ఇక్కడ. సో దీని నుంచి ఇలా ఉంటుంటే వాడు పవర్ వాడికి అందివ్వబడుతుంది. ఫర్ ద పవర్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ సెట్ నాట్ కాంప్రహెండెడ్ బై ఎనీ ఆఫ్ యూ, nor will it be until a further manifestation. Forms used in calling devas and elementals. నెక్స్ట్ లెసన్ ఇది. సో దీంతో ఇది మహాచౌహాన్ ఆస్పెక్ట్. ఓకే, అంటే మనం ఏ పని చేస్తున్నా సరే మనం
డివోషనల్ ఆస్పెక్ట్గా వీటి ద్వారా మనం ఇలా చేయడం చేత మనకి ఆ లింకప్ అన్నటువంటిది ఇవ్వబడుతుంటుంది. ఆ లింకప్ తీసుకొచ్చి మనకు అందించేటువంటి వారు మహాచోహాన్. అది ఆయన యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ భూమి మీద. సో ఆయన కిందనే మనకి మిగిలిన మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ప్రధాన ఫస్ట్ అండ్ సెకండ్ రేకి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగిలిన 3 అనేది మహాచౌహాన్, 4, 5, 6, 7 వాళ్ళందరూ కూడా మహాచౌహాన్ ఆస్పెక్ట్ కింద పనిచేస్తున్నారు. అది మనం చదువుకున్నాం. నెక్స్ట్ లెసన్ ఇస్ ఫార్మ్స్ యూజ్డ్ ఇన్ కాలింగ్ దేవాస్ అండ్ ఎలిమెంటల్స్. In taking up the 2 points that you have enumerated, 6 and 7, we shall be able to deal with them as one. For the mantrams and forms used in contacting the devas, angels, or builders, and in calling the elementals or subhuman forms of existence are practically the same and should in these letters be counted as such. మనం చోట్లో ఉన్నటువంటి దేవతల్ని అలాగే చోట్లో ఉన్నటువంటి డార్క్ ఫోర్సెస్ రెండింటినీ మనం అడ్రస్ చేయడం కానీ రెండింటినీ మనం ఇన్వోక్ చేయడం పద్ధతి ఆల్మోస్ట్ సేమ్. మీరు చక్కగా మీరందరూ కూడా వీలైతే మందరజలం తప్పకుండా చదువుకోండి. అందులో మాస్టర్ గారు చాలా చక్కగా వివరణ ఇస్తారు. వాడు ఈ డార్క్ ఫోర్సెస్ని వీటిని ఇన్వోక్ చేసేటువంటి లోకాయతుడు వాడు చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా వాడిది ఇలానే ఉంటుంది. మనం చేసేటువంటి పూజలాగే ఉంటుంది. వాడు దీపాలు వెలిగిస్తాడు. ఆయన కూడా మనం వేసేటువంటి షట్ చక్రాలు ఇది బొమ్మ వేస్తాడు. అక్కడ అప్పర్ ట్రయాంగిల్ లోవర్ ట్రయాంగిల్ వేస్తాడు. కానీ ఆయన అక్కడ వ్యక్తుల్ని కూర్చోబెడతాడు, మనం అమ్మవారిని కూర్చోబెడతాం. మనం అది తేడా. అలాగే మనం చేసేటువంటి పూజ ఇవన్నీ కూడా రైట్ హ్యాండ్ తోటి చేస్తాం, అందులో అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తాం. సో ఇలా చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అంత సేమ్గా ఉంటుంది. ఆ రెండింటి విషయాలు మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు అనమాట. ఫార్మ్స్ యూజ్డ్ ఇన్ కాలింగ్ దేవాస్ అండ్ ఎలిమెంటల్స్. దేవాస్ అంటే దేవతలు, ఎలిమెంటల్స్ అంటే వీళ్ళు. సో వీళ్ళిద్దరిని ఎలా అంటే ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. As a preliminary step, let us be quite clear wherein lies the distinction between these two groups. క్లియర్గా జాగ్రత్త అర్థం చేసుకుంటే అన్నిటికి మధ్యలో చిన్న తేడా ఉంది, అది మీరు అర్థం చేసుకుంటే మనం చేసేటువంటి కొంచెం అక్కడ దాకా వెళదాం, రైట్కి వెళ్దాం, లెఫ్ట్కి వెళ్దాం, అంతే. అంతా ఒకటే రకంగా ఉంటాయి రోడ్లన్నీ. The elementals are in their essential essence subhuman. The fact that they can be contacted on the emotional plane is no guarantee that they are on the evolutionary path. No guarantee that they are on the evolutionary path. అంటే మనం ఎమోషనల్ ప్లేన్లో వీళ్ళు ఎక్కువగా వర్తిస్తుంటారు. సో మన ఎమోషనల్ ప్లేన్గా మనం కాంటాక్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దేవతలను ఆరాధించేటప్పుడు బాగా గుర్తుంచుకోండి. ఎమోషనల్ ప్లేన్లో ఎక్కువ వర్తించేటువంటి వాళ్ళందరూ కూడా ఎలిమెంటల్స్. On the contrary, they are on the path of involution. వీళ్ళు ఇన్వల్యూషన్ కంటే మన భౌతికమైనటువంటి విషయాల్లోనూ వీటిలోనూ ఎక్కువగా మనని పెట్టేసేటువంటి వాళ్ళు ఇన్వల్యూషనరీ పాత్. ఎవల్యూషన్కి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. ఆన్ ది డౌన్వర్డ్ ఆర్క్ దే ఆర్ టు బి ఫౌండ్ ఆన్ ఆల్ ప్లేన్స్ అండ్ ది ఇథరిక్ ఎలిమెంటల్ ఫార్మ్స్ సచ్ యాజ్ ది బ్రౌనీస్, gnోమ్స్ అండ్ పిక్సీస్ ఆర్ వెల్ నోన్. They can be roughly divided into 4 groups. వీళ్ళని 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒకళ్ళు ఎలిమెంటల్స్ ఆఫ్ ఎర్త్, ఎలిమెంటల్స్ ఆఫ్ వాటర్, ఎలిమెంటల్స్ ఆఫ్ ఎయిర్, ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్. సో వీటిలో ఎలిమెంటల్స్గా వీళ్ళందరూ వాళ్ళు కూడా హోమం చేస్తారు. అనే కాదు, వాడు హోమం చేస్తాడు. వాడు జలాలతో అభిషేకిస్తాడు అమ్మవారికి. ఇలా కనుక వీళ్ళందరిలో వాటి అన్నింటిలోనే ఎలిమెంటల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎలిమెంట్స్లో పనిచేస్తున్నటువంటి దేవతలు వేరు. మళ్ళీ ఎలిమెంటల్స్గా వ్యక్తీకరణలో ఉన్నటువంటి వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ. సో అంటే ఒక తత్వంలో ఒకటి దాంట్లో 2 ఉంటుంటాయి. మీరు దేన్ని పిలుస్తున్నారు అన్నట్టు, అంటే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒక ట్విన్స్ లాగా ఉంటారు అనుకోండి. కొంచెం తేడాలు ఉంటాయి. ఈ ట్విన్స్లో మీరు ఎవరిని పట్టుకుంటున్నారు, ఎవరిని పిలుస్తున్నారు అంటుంటుంది ముఖ్యం. అది మనం చేసేటువంటి ఆరాధనలో ఇద్దరు ట్విన్స్గా కనబడుతుంటారు. మనం ఎవరిని పిలిచామో జాగ్రత్తగా పిలవాలి. మనం లేకపోతే మనం పిలిచినటువంటి పూజకి ఎలిమెంటల్స్ వచ్చేస్తుంటారు. మనం అందు గురించి దే ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ కుడ్ బి రియలైజ్ ఇట్. దే ఆర్ ది ఎలిమెంటల్ థింగ్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఇన్ దేర్ 4 grades as we know them in this 4th cycle on the 4th or earth planet. వీళ్ళు 4 ఎలిమెంటల్స్గా ఈ భూమి మీద ఈ సోలార్ సిస్టంలో వర్తిస్తున్నారు. మన భూమి 4వది, ఇది 4th రౌండ్లో ఉంది.
ఇది 5th రౌండ్కి వెళ్ళాలి. కనుక 5th రౌండ్ అనేటువంటి దేవాది, దానికన్నా కింద ఉన్నటువంటిది అంతా కూడా ఎలిమెంటల్ కింగ్డమ్స్, సబ్ హ్యూమన్ అని అన్నారు దాని గురించి. సో అందు గురించి వీటిలో మనం వర్తించేటప్పుడు మనం ఎప్పుడు కూడా మన పైన ఉన్నటువంటి దేవా కింగ్డమ్కి లింకప్గా మనం చేసేటువంటివన్నీ కూడా సాగాలి, లేకపోతే ఎలిమెంటల్స్ మనని ఎక్కువగా ఇది చేస్తుంటాయి. ద దేవాస్ ఆన్ ది ఎవల్యూషనరీ పాత్ ఆన్ ది అప్వర్డ్ వే. వీళ్ళు దేవతలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా అప్వర్డ్ పాత్ వాళ్ళది. మనం చేసేటువంటి పూజ, ప్రేయర్ ఇవన్నీ కూడా మన అప్వర్డ్ పాత్కి తీసుకెళ్తున్నాయా, డౌన్వర్డ్ పాత్కి తీసుకెళ్తున్నాయా చూసుకోవాలి మనం. దే ఆర్, యాజ్ యూ నో, ద బిల్డర్స్ ఆఫ్ ది సిస్టమ్ వర్కింగ్ ఇన్ గ్రేడెడ్ అండ్ సెరీడ్ ర్యాంక్స్. వీళ్ళు చక్కగా గ్రేడెడ్ అండ్ సెరీడ్ ర్యాంక్స్, వీళ్ళందరూ కూడా చక్కగా ఒక పద్ధతిలో వీళ్ళందరూ కూడా ఉంటారు. అందు గురించి మనం కూడా ప్రేయర్కి కానీ పూజకు కానీ కూర్చున్నప్పుడు ఒక పద్ధతిలో కూర్చోాలి. దేవతలందరూ కూడా ఒక డిసిప్లైన్, ఒక ఇదిగా కదా. సో ఇష్టం వచ్చినట్టుగా నుంచునేటువంటి వాళ్ళు వేరు. వేరే సభ జరుగుతుంది అనుకోండి, దానిలో ఇష్టం వచ్చినట్టుగా కూర్చుంటారు. ఎవరికి ఎక్కడ కుర్చీ కంటే అక్కడ వేసుకుని కూర్చుంటుంటాడు. అదంతా అది ఆ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు. అక్కడ ఒకటి చెప్తుంటే అందరూ వింటారు, ఇక్కడ ఒకళ్ళు చెప్తుంటే అందరూ వింటారు. కానీ ఆ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు కదా. అది అట్లా. Devas are to be found of the same rank as the planetologi, and the rulers of the 5 planes of human evolution hold rank equal to that of a master of the 7th initiation. ఈ దేవతలు అనేవాళ్ళు మాస్టర్ ఆఫ్ ది 7th initiation. అంటే 7th initiation అంటే పరమ గురువులు మనం ఎవరినైతే అనుకుంటున్నాం వాళ్ళకన్నా 5 స్టెప్. సో ఈ దేవతలు వీళ్ళందరూ కూడా బిల్డర్స్ అన్నమాట. సో బిల్డర్ అంటే చోట్లో వాటిలో నింపబడేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం మనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు దేవతలు. అది బిల్డర్స్ అంటే. రూలర్స్ ఆఫ్ ది 5 planes ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. వీటిని రూల్ చేసేటువంటి వాడు వేరు, వీటిలో పని చేసేటువంటి వాడు వేరు. అంటే యజమాని వేరు, పనివాడు వేరు. పనివాడేమో ఎలిమెంటల్, యజమాని ఏమో ఆఫీసరు. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం పనివాడిని పట్టుకుంటున్నామా, ఆఫీసర్ గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నామా? పనివాడిని పట్టుకుంటాం, వాడు తిప్పేస్తాడు, మన అయిపోతుంది. అది కాకుండా మనం ఆఫీసర్ని పట్టుకుంటే అది వేరుగా ఉంటుంది. అలా రెండు తేడా. Others are equal in development, along their own line, to a master of the 5th initiation, and they work consciously and willingly with the masters of the occult hierarchy. They can be found on all the lesser grades down to the little building devas who work practically unconsciously in their groups, building the many forms necessitated by the evolving life. సో వాళ్ళ కింద పనిచేసేటువంటి పేరాఫెర్నాలియా కొందరు ఉంటారు. అంటే కొందరు కాంట్రాక్ట్ బేసిస్లో కొందరు ఉంటారు, కొందరు పర్మనెంట్ బేసిస్లో ఉంటారు కదా ఆఫీసుల్లో. అలా వీళ్ళందరూ కూడా పర్మనెంట్ బేసిస్లో లెస్సర్, వీళ్ళు చిన్న చిన్నటి కట్టించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో సోలార్ సిస్టమ్లు ఇలాంటి పెద్దగా కట్టేవాళ్ళు కొందరు ఉంటారు. ఇల్లు కట్టించేవాడు, సోలార్ సిస్టమ్ని కట్టించేవాడు. అందరూ కూడా బిల్డర్స్ వీళ్ళందరూ కూడా అలా. ఎర్లియర్, prior to my dictating these letters to you, you received one communication along the line of the mantric invocation of the elementals and the devas. The information given was correct as far as it went, and you may, if you wish, incorporate it here. మనం ఇదివరకు వీళ్ళందరినీ కూడా మంత్రములు ఇవన్నీ సరిగ్గా మనం ఉచ్చరించకపోతే ఎట్లా వాళ్ళు మనకు లింకప్ అయిపోతుంటారు అనేటువంటి విషయం నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా లెటర్స్లో. సో అది మీరు ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటే మీరు బుర్రలోకి, అప్పుడు మీకు కరెక్ట్గా ఇంకా కాస్త వివరంగా మీకు అర్థమవుతుందని చెప్తున్నారు. అవన్నీ కూడా మనం ఇదివరకు మనం చదువుకున్నాం కనుక ఆ లింకప్ మనం గుర్తుంచుకోండి ఒకసారి. ఫోర్స్ ఇన్ ఎవల్యూషన్ అండ్ ఫోర్స్ ఇన్ ఇన్వల్యూషన్ ఆర్ 2 different థింగ్స్. మనం చేసేటంటే ఫోర్స్ ఇన్ ఎవల్యూషన్ ఇస్ డిఫరెంట్, ఫోర్స్ ఇన్ ఇన్వల్యూషన్ ఇస్ డిఫరెంట్. దే ఆర్ 2 different థింగ్స్. అంటే రెండిట్లో పనిచేసేటువంటి ఫోర్సెస్ చాలా తేడాగా ఉంటాయి. మనం ఒక పూజ చేసాం అనుకోండి, చక్కగా సంతోషంగా అందరం కూడా వచ్చిన వాళ్ళందరం కూడా చక్కగా ప్రేమగా చక్కగా పలకరిస్తుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఫోర్స్ వేరు. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం, అందరినీ ప్రేమగా పిలిచాం, అందరూ వచ్చారు, ఒకడు ముందు వచ్చారు, ఒకటి లేట్ వచ్చారు, ఏదో సంథింగ్ జరిగింది, అందరూ ఇంటికి వచ్చారు, మనం చక్కగా వాళ్ళందరికీ భోజనాలు పెట్టాం, మనం ఏం చేద్దాం అనుకున్నాం అన్నీ చక్కగా చేసాం, చాలా సంతోషంగా కార్యక్రమం అంతా జరిగింది, చాలా ఆనందం వేసింది మనకి. దట్ ఈస్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఫోర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్ వచ్చేటికి అక్కడ అందరికీ చిరాకులు, వాడెవడో మన చుట్టాలు, వాడిని ఏదో క్యాజువల్గా పిలిచాం, వాడు వచ్చేసాడు, వాడిని చూస్తున్నప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు మన మొహం అంతా పటపట్లాడించుకుంటుంటాం, ఎవడు పిలుస్తాం, ఒకరికి ఇవ్వాల్సిన బట్టలు ఇంకొకరికి ఇచ్చేస్తాం, ఒకరికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇంకొకరికి ఇచ్చేస్తాం. ఆ రోజు అంతా కూడా మనకి చిరాకుగా అనిపిస్తుంది. ఇంకోసారి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవద్దురా నాయన అనిపించేస్తుంది, మనకే అనిపించేస్తుంది.
అంటే అక్కడ పనిచేస్తున్నది ఫోర్స్ ఆఫ్ ఇన్వాల్వేషన్. అదే సత్యనారాయణ స్వామి పూజ ఇంకొకటి చేసుకుని అంత ఆనందం పొందాడు, వీడు చేసుకుని ఇంత ఎందుకు తెచ్చుకున్నాను రా నాయన, అసలు నేను వద్దని చెప్తున్నాను నేను పూజ, నువ్వు అయినా కానీ నువ్వు పెట్టావు, చూడు ఏం జరిగిందో, అంతా గొడవ గొడవ అయిపోయింది అని అలా అయిపోతా ఉన్నాడు. అది రెండు డిఫరెంట్. దట్ ఈజ్ ఏ ప్రిలిమినరీ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన అప్రోచ్ సత్యనారాయణ స్వామిలో ఏమీ తేడా లేదు. ఆయన చక్కగా ఆయన ఫోటో, వాడు వాడే ఫోటో అదే, వాడు వాడిన మంత్రములు అదే, మనం వాడుకున్న మంత్రములు అవే. అదే పూజారి అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు. కానీ మన అప్రోచ్, మన యొక్క ఇది అక్కడ అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అది ఇక్కడ మనకి ఆ డిఫరెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇన్ ద వన్ యూ హ్యావ్ డిస్ట్రక్షన్, వయలెన్స్, బ్లైండ్ ఎలిమెంటరీ పవర్స్ అట్ వర్క్. ఒక చోట డిస్ట్రక్షన్ ఇవన్నీ ఉంటున్నాయి, వయలెన్స్ ఉంటుంది, blind elementary powers at work. In involution, it is the elementals who do most of the work, working blindly along as controlled by the builders. అయితే ఇక్కడ రెండు ఉంటాయి. ఎలిమెంటల్స్ పని చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ పని అంటే మనం ఏదో సత్యనారాయణ స్వామి పూజ, వాడి ఇంట్లో ఇది వాడు వెండి పూలు చేస్తున్నాడు, అందరికి ఇలా చూపించుకుంటూ వాడు వేస్తున్నాడు. వాడు వెండి పూలతోటి అమ్మవారికి పూజ చేశాను అంటే అక్కడ పనిచేస్తున్నది ఎలిమెంటల్స్. బాగా గుర్తుంచుకోండి, అందరు కనబడేట్టు ముందు ఆ పూలు బాగా కనబడాలి, మిగిలిన పూలు పక్క చెప్పేసి ఆ వెండి పూలు, ఆ బంగారం పూలు ఏమంటే అవి బాగా కనబడేటట్టు, బంగారు ఆభరణాలు బాగా కనబడేట్టు చూసారా అమ్మవారిని, ఆ మెడలో ఆ నగ, అలా అలా వీటిది. అంటే అక్కడ పనిచేస్తున్నది ఏమంటే ఎలిమెంటల్స్ పనిచేస్తారు, దేవతలు పని చేయట్లేదు అక్కడ. కనుక అదే బంగారంలో దేవతలు కూడా ఉన్నారు. నువ్వు ఎవరిని పిలుస్తున్నా వాళ్ళు పలుకుతారు. అక్కడ బంగారం ఆభరణం వాడు వేస్తాడు, వీడు వేస్తాడు, వేయడం తప్పు కాదు. మనం దేన్ని చూస్తున్నాం? బంగారు ఆభరణం అమ్మవారికి వేసి, బంగారు ఆభరణం అమ్మవారికి వేసామని చూస్తున్నామా? అమ్మవారు అది వేసుకున్నారు కాబట్టి అమ్మవారు వైభవంగా ఉన్నారని అమ్మవారికి ఆ ఆభరణం వేసేటికి ఆ ఆభరణానికి వైభవం వచ్చిందా? ఇన్నిటికి తేడా ఉంది కదా. కనుక అది మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. In addition, it is the elementals who do most of the work, working blindly along as controlled by the builders. ఎలిమెంటల్స్ పనిచేస్తున్నాయా లేదా ఎలిమెంటల్స్ బ్లైండ్లీ బిల్డర్స్ చెప్పినట్టు విని పనిచేస్తున్నాయా? బిల్డర్ చెప్పినట్టు వాడు పనివాడు విన్నారు. బంగారం అనేటువంటిది అమ్మవారు చెప్పిన మాట విని కూర్చో అంటే బంగారం వచ్చి కూర్చోవాలి అమ్మవారి దగ్గర, అది అలా పనిచేస్తుందా? లేదా బంగారం చెప్పినట్టుగా అమ్మవారు వినాల్సి వస్తున్నట్టుగా ఉందా మన ఇంట్లో వాతావరణం? ఇది మనం చూసుకోవాలి. ది వర్క్ ఈస్ కన్స్ట్రక్టివ్, కోహెసివ్, a gradual growing together, harmony out of discord, harmony out of discord, beauty out of chaos. సో ఏమవుతుంది? ది వర్క్ ఈజ్ కన్స్ట్రక్టివ్. దీనిలో ఏమవుతుందంటే ఈ బిల్డర్స్ అనేటువంటి వాళ్ళ దగ్గరికి అది కన్స్ట్రక్టివ్గా అలా వెళుతుంది. ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్, కోహెసివ్, ఏ గ్రాడ్యువల్ గ్రోయింగ్ టుగెదర్. ఈ రెండు కూడా పక్కన పక్కన అలా వెళుతుంటాయి. మీకు జాగ్రత్తగా రెండు పక్కనే ఉంటుంటాయి. మనం జాగ్రత్తగా చక్కగా అంటే అందులో ఉన్నటువంటి దేవతలు ఎక్కువ పలికేటట్టుగా మనం చూసుకోవాలి మనం చేసేటువంటి వర్క్స్లో, ఎలిమెంటల్స్ కాకుండా. అది కన్స్ట్రక్టివ్, కోహెసివ్, ఏ గ్రాడ్యువల్ గ్రోయింగ్ టుగెదర్, అది హార్మనీ అవుట్ ఆఫ్ డిస్కార్డ్, బ్యూటీ అవుట్ ఆఫ్ చాస్. అది జరగాలి. అంటే అది హార్మనీ, అది మనకి ఇది అవ్వాలి. అంటే ఎన్ని గొడవలు అవుతున్నా అక్కడ ఒక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మొత్తాన్ని ఇలా ఇది చేసేస్తారు. చాలా అసలు పెద్దవాళ్ళు ఒకళ్ళు ఉంటే అన్ని గొడవలు అలా మానేపోయి మళ్ళీ అందరూ ఆ పెళ్లిలో పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి అనుకోండి. ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చి ఒక 5 నిమిషాలు మొత్తం సాల్వ్ చేసేస్తారు. అంతకుముందు 2-3 గంటల నుంచి కొట్టుకుంటున్నటువంటి వాడు 5 నిమిషాలు ఆయన సాల్వ్ చేసేస్తారు. అందరూ చక్కగా పెళ్ళి అంతా ఎంజాయ్ చేస్తారు, అందరూ కలిసి భోజనం చేసేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది కొట్టుకుంటే అది వేరే విషయం. కానీ అది పనిచేస్తుంది అన్నమాట. అదేంటంటే హార్మనీ అవుట్ ఆఫ్ డిస్కార్డ్, బ్యూటీ అవుట్ ఆఫ్ చాస్. ద లోవర్ కింగ్డమ్స్ ఆఫ్ ది దేవాస్ వర్క్ గైడెడ్ బై ది గ్రేట్ బిల్డింగ్ దేవాస్. అది ది లోవర్ కింగ్డమ్స్ ఆఫ్ ది దేవాస్ వర్క్. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ దేవతలు వాళ్ళ యొక్క ఈ బ్రాంచ్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళు అక్కడ సెట్ చేసేసారు అంత. అండ్ ఆల్ మూవ్ అప్వర్డ్ in ordered beauty from plane to plane, from system to system, universe to universe. Therefore, in studying occult lore, you need to remember 2 things. ఇది ప్రధానంగా 2 విషయాలు గుర్తుంచుకోండి. యూ కంట్రోల్ ఎలిమెంటల్ ఫోర్సెస్. ఒకటి, మనం ఎలిమెంటల్ ఫోర్సెస్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అంటే ఎలిమెంటల్ ఫోర్సెస్ ఎక్కడా కూడా డామినేట్ చేయకూడదు.
మనకన్నా చిన్నవాడు మనని డామినేట్ చేసేసేటట్టుగా ఉండకూడదు. మనం ఆ స్థితిలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. వీళ్ళంతా మనం తొక్కి ఉంచుదాం అని కాదు. మన యొక్క ఇది మన యొక్క అది వాడిని ఆటోమేటిక్‌గా వాడిని పెరగనీయకుండా ఉంచుతుంది. అంటే ఇక్కడ ఎలిమెంటల్స్ ఆ విషయంగా మీరు అర్థం చేసుకోండి. అంతే తప్పితే వేరే విషయంగా అర్థం చేసుకోకండి. యూ కంట్రోల్ ఎలిమెంటల్ ఫోర్సెస్. అది మనం వాటిని ఎలిమెంటల్ ఫోర్సెస్‌ని మనం కంట్రోల్ చేసేట్టుగా మనం ఉండాలి. యూ కోఆపరేట్ విత్ ద దేవాస్. ఇంకోటి ఏంటంటే మనం దేవతలతో మనం కోఆపరేట్ చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇన్ వన్ యూ డామినేట్, ఇన్ ద అదర్ కేస్ యూ ఎండెవర్ టు వర్క్స్ విత్. ఒకటి మనం డామినేట్ చేస్తాం, ఇంకొకటి మనం చేయడం చేత కోఆపరేట్ చేయడం చేత మనలో ఈ ఎండెవర్ చాలా బాగుంటుంది. ఈ అప్లిఫ్ట్మెంట్ యూ కంట్రోల్ త్రూ ద యాక్టివిటీ ఆస్పెక్ట్ బై ద డెఫినెట్ డూయింగ్ ఆఫ్ సర్టెన్ థింగ్స్, బై ద ప్రిపరేషన్ ఆఫ్ సర్టెన్ సెరమనీస్, ఫర్ ఇన్స్టెన్స్ త్రూ విచ్ సర్టెన్ ఫోర్సెస్ కెన్ ప్లే. మనం కొన్ని సెరమనీస్ అంటే కొన్ని ఇవి చేస్తే కనుక అక్కడ కొన్ని ఫోర్సెస్ ఇవన్నీ కూడా అక్కడ వ్యక్తీకరణలోకి వస్తుంటాయి. ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆన్ ఏ టైనీ మినియేచర్ స్కేల్ ఆఫ్ వాట్ ది థర్డ్ లోబోస్ డిడ్ ఇన్ వరల్డ్ మేకింగ్. కొన్ని క్రతువులు ఇవి ఆచరించడంలో సృష్టి ఏ విధంగా అయితే సృష్టి యొక్క ఇది క్రతువు ఏ విధంగా అయితే నిర్వహింపబడుతుందో దాన్ని రెప్లికగా మనం ఇక్కడ చేయడం చేత వాళ్ళ యొక్క రెప్లికగా దేవతలు ఇక్కడ మనకు పనిచేస్తుంటారు. ఓం ఇంద్రం బోరదిక్పదం అని చెప్పి మనం చదివేటికి ఈ ఇంద్రుడు సృష్టి ఆవిర్భావనకు సంబంధించినటువంటి ఇంద్రుడు వాడి రెప్లికా ఇక్కడ వచ్చి మనం చేసేటువంటి హవిస్సుని తీసుకుంది. అది జరుగుతుంది అక్కడ. అది బెనిఫిట్ మనకి. ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆన్ tiny miniature. అది certain activities had certain results. Later on, revelations can be made as to the rites and ceremonies through which you can get in touch with the various elementals and control them. సో మనం కొన్ని క్రతువులు ఇవన్నీ చేయడం చేత వీటి మీద చక్కటి స్వామిత్వం వస్తుంది ఎలిమెంటల్స్ మీద. లేకపోతే అవి మనం కంట్రోల్ చేసేస్తుంది and control them. The ceremonial ray, by coming into incarnation at this time, is making things much easier along this particular line. ప్రస్తుతం ఉన్నటువంటి సెరమోనియల్ రే ఇది చాలా తొందరగా మనం లోవర్ ప్లేన్లో నుంచి మనం అప్లిఫ్ట్ అవ్వడానికి ఇది చాలా ఫైర్ ఎలిమెంటల్స్, వాటర్ స్ప్రైట్స్ అండ్ ది లోవర్ ఎలిమెంటల్స్ కెన్ ఆల్ బి హార్నెస్డ్ బై రైట్స్. ఇవన్నీ కూడా మనం చక్కగా వీటన్నిటిలోంచి ఫైర్ ఎలిమెంటల్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫైర్ ఎలిమెంటల్స్లో ఇన్వాల్వ్ అయితే అది మనం చేయి కాల్చేస్తుంది, అన్ని చేసేస్తుంది. ఫైర్ ఎలిమెంటల్స్ కాదు మనం కావాల్సింది, ఫైర్లో పనిచేస్తున్నటువంటి దేవతలు మనం కావాలి. ఫైర్ ఎలిమెంటల్స్ ఉన్నాయి. అదే ఫైర్ వాడు ఎలిమెంటల్స్ని ఆరాధన చేస్తున్నాడు అక్కడ లోకాయతుడు. మనం అదే ఫైర్ అగ్నిం ప్రజ్వలితం అని మనం అంటాం, అక్కడ లోకాయుడు అగ్నిం ప్రజ్వలితం చేసేవాడు మొత్తం పూజ చేసాడు అక్కడ. ఇద్దరిది అగ్నే, కానీ ఆ ఫైర్లో వాడు వాడుకున్న ఎలిమెంటల్స్, మనం వాడుకునేటువంటి దేవాస్. అది మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం చేసేటువంటి క్రతువుల్లో. మనం దేవతలను ఆరాధన చేస్తే దేవతలు వస్తారు అక్కడికి, ఎలిమెంటల్స్ని మనం పొరపాటున టచ్ చేస్తే ఎలిమెంటల్స్ పనిచేస్తారు అదే అగ్నిలో. మనం బాగా ఒక విషయం చెప్తా, ఎలిమెంటల్స్ ఫైర్ అంటే. ఒకసారి మేము ఇక్కడ ఆదిత్య హోమం చేస్తున్నాం. ఆదిత్య హోమం చేస్తుంటే హోమం అయిపోయింది, హోమం ఇంకా అగ్ని ఉందా, ఇంకా అగ్ని అక్కడ ప్లేస్ కొంచెం తక్కువగా ఉంది. సరే మనం దేవుడి దగ్గర అక్షంతలు వేయడానికి మన వాళ్ళందరూ అక్షంతలు ఇచ్చేసారు. అక్షంతలు ఇచ్చేసేటప్పటికి సరే ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడ అక్షంతలు తీసుకుని ఆవిడ సరే దేవుడి దగ్గరికి ఇలా ఒక అడుగు వేద్దామంటే ఆవిడ పాపం కూర్చున్న ఆవిడ లేచి అడుగు వేయడంలో ఆవిడ కొంచెం స్లిప్ అయ్యారు. స్లిప్ అయ్యి ఆవిడ డైరెక్ట్గా వచ్చి అగ్నిగుండం మీద పడిపోయారు. ఆవిడ వచ్చి డైరెక్ట్గా అగ్నిగుండం మీద పడిపోయారు. ఆవిడ వచ్చి పడిపోయి అది ఆవిడని ఇలా తోసేసినట్టుగా అయిపోయి ఆవిడలో డొల్లిపై పక్కకు వచ్చేసారు. ఆవిడకి ఒక్క రవ్వ కూడా ఎక్కడ కాలినట్టు అవ్వలేదు, అసలు జస్ట్ స్కిన్ కూడా ఎర్రగా అవ్వలేదు ఆవిడకి. అంటే నేను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే అక్కడ ఎలిమెంటల్స్ పనిచేస్తుంటే డెఫినెట్గా ఆవిడకి హాని అన్నట్టు జరిగింది. అక్కడ దేవతలు పనిచేస్తున్నారు కాబట్టి ఆవిడని ఎత్తి ఇలా పక్క పడుకోబెట్టేశారు. అలా జరుగుతుంది. సో ఫైర్ ఎలిమెంటల్స్ అది. సో ప్రొటెక్టివ్ రైట్స్ విచ్ కన్సర్న్ యువర్ ఓన్ ప్రొటెక్షన్. సో కొన్ని ప్రొటెక్టివ్ రైట్స్ ఉన్నాయి, కొన్ని ప్రొటెక్టివ్ క్రతువులు అవి మనం ఆచరించడం చేత విచ్ కన్సర్న్ యువర్ ఓన్ ప్రొటెక్షన్. మనం ఈ క్రతువులను ఆచరించుకోవడం చేత మనం ఈ ఎలిమెంటల్స్ మనని టచ్ చేయకుండా మనం కాపాడబడుతూ ఉంటాం చేసేటువంటి క్రతువులు. రైట్స్ ఆఫ్ అపీల్ విచ్ కాల్ అండ్ రివీల్ ది ఎలిమెంటల్స్. విచ్ కాల్ అండ్ రివీల్ ది ఎలిమెంటల్స్. మనం కొన్ని రైట్స్ ఆఫ్ అపీల్ అనేటువంటివి ఉన్నాయి, అవి
మన ఎలిమెంటల్స్ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి అనేటువంటి వాటి విషయాలు మనకి చక్కగా తెలియబడుతుంటుంది వాటి వల్ల. రైట్స్ దట్ కంట్రోల్ అండ్ డైరెక్ట్ దెమ్ వెన్ సమాన్. సో కొన్ని క్రతువులు ఉన్నాయి, వాటిని ఎలా మనం కంట్రోల్ చేయడం, ఎలా వాటిని డైరెక్ట్ చేయాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవడం అనేటువంటిది కొన్ని క్రతువులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా 3గా చెప్పారు. ఇన్ వర్కింగ్ విత్ దేవాస్ you use the wisdom or love aspect, the second aspect of the logos, the building aspect. Through love and longing you reach them, and your first step as you are on the path of evolution as they are is to be in touch with them. For together you must work in the future for the guidance of the elemental forces and the helping of humanity. సో మనం దేవతలతోటి కలిసి పనిచేస్తుంటే అప్పుడు ఈ ఎలిమెంటల్స్ వాడి మన చుట్టూతో ఉండేటువంటి వాడికి మనం చక్కగా చేస్తాం. ఎలిమెంటల్స్ అవసరం లేదని కాదు, దేవతలతో మనం ఫస్ట్ ఐడెంటిఫై అయిపోతే అప్పుడు ఎలిమెంటల్స్ని ఎలా కంట్రోల్ చేసి ఎలా వాటిని వాడాలి అంటే వాడికి తెలుస్తుంది. ఎలిమెంటల్స్ అవసరం లేకపోతే అసలు సృష్టిలో ఉండేవి కాదు. ఎలిమెంటల్స్ ఉండాలి, కానీ ఎలిమెంటల్స్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలగటం అనేటువంటిది తెలియాలి, లేకపోతే అవి మనం మింగేస్తాం. Helping of humanity. It is not safe for human beings, poor foolish things, to tamper with the forces of evolution until they themselves are linked with the devas through purity of character and nobility of soul. సో ఇవి చాలా ఫూలిష్ థింగ్స్ అంటే వాడు ఇన్వల్యూషనరీ వీటిని చక్కగా వాడేసి, ఇగో చూసా నువ్వు నీ పేరు ఇది, నువ్వు పలానా వాళ్ళవి, నువ్వు పలానా ఏరియాలో ఉంటావు, ఇవన్నీ వాడు చాలా ఈజీగా చెప్పిస్తాడు. వాడు చెట్టు కింద కూర్చుంటే వాడు అన్ని టెక్నిక్ చెప్పిస్తుంటాడు. అంటే వాడు ఏంటి, వాడు అక్కడ ఫోర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్ వాడు వాడతాడు అన్నమాట. మాస్టర్ గారు చక్కగా మనం ఈ ఆస్పెక్ట్లో మీరు మందరజాలం ఒక్కసారి చదువుకోండి, మీకు మాస్టర్ గారు అందులో మనకు చక్కగా డిఫరెన్షియేషన్స్ బాగా ఇచ్చేస్తారు. మిగిలిన విషయం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.